బండి రమేష్ గారు, మీరు చేసిన అన్యాయాలు చాలా ఉన్నాయి. మీరు ముగ్గులు పెడతామని పని మనిషిని పెట్టుకొని మీరు గ్రామ పంచాయతీలో 6,000 తీసుకుంటూ పని చేసే వాళ్ళకి 3,000 ఇచ్చుకుంటూ లాస్ట్ 3 నెలలు మొత్తం ఇవ్వకుండా చేసిన అన్యాయం కదా. పని వాళ్ళ తుమ్ము తిన్నట్టు కదా. మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీరు కమాల్కి ఇచ్చిన 2 లక్షల చెక్ ఏం చేసారు? మీరు ఎందుకు ఇచ్చారు? దేవుని గుడికి ఇచ్చారు. అది మీరు ఆ డబ్బులు కూడా నువ్వు దీనికి వాడకం చేసుకున్నది కదా. వెంచర్ల కమిషన్లు ఏమైనాయి? 10 గుంట భూమి ఇవ్వలే గ్రామ పంచాయతీకి. ఏమైనాయి ఇన్ని వెంచర్లలో? ఇవి చేసిన అన్యాయాలు ఎన్ని ఉన్నాయి? దేవుని గుడి గురదెంగి అలా వచ్చింది ఏమో తీసుకొని దాన్ని విచ్చలవిడిగా విడిచిపెట్టావు. వాళ్ళ కుటుంబీకులు కోసవాడి బాధపడి చనిపోయారు కరోనా టైంలో, బాధలకు గురై. నువ్వు చేసింది మోసాలుగా అవి. మీరు మా సార్ని పట్టుకొని ఎంత పడితే మాట్లాడుతున్నారు. అవును, ఆయన బ్రోకర్ అంతందుకు, కబ్జాదారు అంతందుకు అంత అదే చెప్పు. ఏం కబ్జా చేసి మా సార్ నిరూపిస్తావాను? తీసుకొని రా, గ్రామ పంచాయతీ శనివారం నాడు తీసుకొని రా. ఏమున్నాయో మీ దగ్గర ఆధారాలు ఉంటుంది. మేము తల వంస్తాం. మేము ప్రజలకు అన్యాయం చేసామంతా. మీరు ఎంతమందికి లోపల ఆడపిల్లలు కూడా వేధించడం మాకు తెలుసుదా? అడ్డుల విషయంలో కానీ ఏ విషయంలో అయినా రండి. మీరు ఆ పెద్ద మనుషులు ఉండగాలగా, ఊరు పెద్ద మనుషులు గుడిని మళ్ళా రిపేర్ చేయించారు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని. మీకు బుద్ధి లేదా? మీరు గుళ్ళు తెంగుతారు దేవుని గుడిని. వాళ్ళు వచ్చిన పైసలు వాడుకుంటారు. ముసళ్ళకి ఇస్తే, పెద్ద మనుషులకు ఇస్తే దానికి ఇంకా మంచి చేయకపోయినా వీడికైనా ఎంత బాగు చేసారు ఊరు పెద్ద మనుషులు. మీరు పట్టించుకోకపోతే మీ హాయంలే కదా ఇది జరిగింది. నీకేమైనా అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడు. నిన్న ఎందుకు మాట్లాడుతుండే? కబ్జా కోరని ఎందుకు మాట్లాడాడు? ఆయన రమ్మను, మాట్లాడమనిడా. రంగంపేట గ్రామ పంచాయతీ కాడ రండి శనివారం. మాది ఏదో నిరూపించారు ప్రజల ముంగట. నీ దొంగ లెక్కలు లేవా గ్రామ పంచాయతీలో? పెంచాలి ఏమని రూపాయలు ఇంకా నీకు అర్థమవుతలేదు.